హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మోనికా. సేలూన్స్లో మనకి చాలా హెయిర్ కట్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా అడ్వాన్స్ హెయిర్ కట్స్లో అయితే చెప్పలేనన్ని హెయిర్ కట్స్ అయితే వచ్చాయి. బట్ బేసిక్ హెయిర్ కట్స్ ఏదైనా సరే స్ట్రైట్, యూ, వి అని 3 బేసిక్ హెయిర్ కట్స్ మీద మిగతావన్నీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా పార్టీషన్స్ ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీషన్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మీకు గైడ్ లైన్ సెక్షన్స్ ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్ వస్తాయి. సో మీరు చూస్తే ఇక్కడ సెక్షన్ క్లిప్తో మీకు డైరెక్ట్ ఒక లైన్ కింద ఫామ్ చేసుకొని ఫస్ట్ మిడిల్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అది నీట్గా చిక్కులు లేకుండా అంటే ట్యాంగిల్ ఫ్రీ తీసుకొని చిక్కులు లేకుండా తీసుకొని సో మీరు హెయిర్ కట్ అనేది స్ట్రైట్ చేయాలి. ఎప్పుడు కూడా మీరు హెయిర్ కట్ చేసినప్పుడు ఫస్ట్ మిడిల్ సెక్షన్ తీసుకొని హెయిర్ కట్ చేయాలి. సో తర్వాత పక్కనున్న సెక్షన్స్ అన్నీ కూడా ఆ గైడ్ లైన్ సెక్షన్ ఏదైతే ముందు కట్ చేసి ఉంటామో దాంట్లోంచి ఒక చిన్న పార్ట్ తీసుకొని ఆ పక్క సెక్షన్కి కలిపి మనం హెయిర్ కట్ చేయాలి. ఎందుకంటే అదొక గైడ్ లైన్ సెక్షన్ అంటాం అనమాట దాన్ని. సో పక్క దాన్ని కట్ చేయడం కోసం సో ముందుగా కట్ చేసిన దాన్ని హెయిర్తో కలిపి మనం ఆటోమేటిక్గా కట్ చేయాల్సి ఉంటుంది. సో అలా చేయడం వల్ల మనకి ఎప్పుడు కూడా ఇక్కడ మీరు చూడండి, నేను యూ సెక్షన్ యూ హెయిర్ కట్ ఎలా జరుగుతుంది అని చెప్తున్నాను. బట్ అయినా సరే ఇప్పుడు జరుగుతుందంతా కూడా స్ట్రైట్. ఫస్ట్ మీకు స్ట్రైట్ హెయిర్ కట్ కింద మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి. స్ట్రైట్ కట్ జరిగిన తర్వాత సో యూ అనేది షేప్ తీసుకొస్తాం అనమాట. సో నార్మల్గా దీంట్లో హెయిర్ కట్స్లో అనేది మీకు స్ట్రైట్ యూ అనే వి అనేది మీకు బేసిక్ హెయిర్ కట్స్లోకి వస్తుంది అనమాట. సో మీరు చూసారు కదా, ఇక్కడ చూడండి స్ట్రైట్ అయిన తర్వాత తను కొంచెం అటు ఇటు సైడ్స్కి వెళ్ళి స్లాంట్గా కట్ చేశాడు. అంటే మీకు సైడ్గా కట్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా యూ షేప్ అనేది వస్తుంది. కొంతమంది యూ షేప్ ఎలా చేస్తారంటే కొంచెం వాళ్ళు ఫ్రంట్కి వెళ్ళి ఇలా సైడ్కి లాగుతారు. లైక్ అలా చేయడం వల్ల ఏంటంటే మీకు యూ షేప్ అనేది క్లియర్ వస్తుంది. ఈ బేసిక్ హెయిర్ కట్స్లో స్ట్రైట్ యూవి వస్తాయి. సో మరి అడ్వాన్స్ హెయిర్ కట్స్లో ఎలాంటివి వస్తాయని చెప్పేసి క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. సో అడ్వాన్స్లో ఎప్పుడు కూడా మీకు ఫెదర్, లేయర్, స్టెప్, మల్టీ లేయర్, బటర్ఫ్లై, పిజ్జా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ కట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా అడ్వాన్స్. సో నార్మల్ బేసికల్గా మీకు ఏ హెయిర్ కట్ చూసినా మీకు స్ట్రైట్ యూ వి అనేది బేసిక్ హెయిర్ కట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా లేకపోతే ఫ్రీజీనెస్ ఎక్కువ ఉన్న ఫ్రాజిల్ హెయిర్ ఉన్నా కూడా మీకు నార్మల్ స్ట్రైట్ యూవీలో నార్మల్గా మొత్తం అంతా కూడా హెయిర్ డ్యామేజ్ ఏదైతే అయిందో అదంతా నార్మల్ అయిపోతుంది. బట్ కొంతమంది హెయిర్ ఓన్లీ కింద కాకుండా పై వరకు కూడా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు స్టెప్ కానీ ఫెదర్ కానీ లేయర్ కానీ ఇలా చేయించుకుంటూ ఉంటే మీకు ఈ పక్కన స్ప్లిట్ ఎండ్స్ ఏదైతే ఉంటే అవన్నీ పోయి మీకు హెయిర్ కట్ అనేది క్లియర్ ఉంటుంది అండ్ రీగ్రోత్ బాగుంటుంది. సో 3 మంత్స్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి లైట్ ట్రిమ్మింగ్ అనేది చేయించుకోవడం లేకపోతే లైట్గా కింద హెయిర్ కట్స్ చేయించుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్గా హెయిర్ రీగ్రోత్ చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ కట్స్ చేసిన తర్వాత మీరు మెయింటెనెన్స్ కరెక్ట్ చేయొచ్చు. షాంపూ కరెక్ట్గా యూస్ చేసి కండిషనర్స్ యూస్ చేసి దట్టు ఫుడ్ ఇంటేక్ అంటే మనం ఫుడ్ తీసుకునేది కరెక్ట్గా తీసుకుంటే హెయిర్ అనేది చాలా హెల్తీగా మెయింటైన్ చేయొచ్చు. మీరు ఇందాక చూసి ఉండొచ్చు, ఈమె హెయిర్ కట్ చేసినప్పుడు ఎంత థిన్గా ఉండి పల్చగా ఉండి అసలు లుక్ లేదు. బట్ ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ యూ షేప్ చేసిన తర్వాత ఇన్ సర్కిల్ చేస్తున్నాం అనమాట. ఇది ఇన్ సెట్టింగ్ అంటాం. సెట్టింగ్స్లో 2 టైప్స్ ఉంటుంది, ఇన్ సెట్టింగ్, అవుట్ సెట్టింగ్ అని చెప్పేసి. ఇన్ సెట్టింగ్ చేస్తున్నాం ఎందుకంటే యూ షేప్ కాబట్టి, యూ కట్ కాబట్టి. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని నేను అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.